కాశీ రాబేనా ఊసిపోయిన గోసి అరే దేవి నా చిలకల కొలికి రాబేనా ఏలు పెట్టి ఆగరా ఆగుతాన్నా నేనేమన్నా సంధానం ఏమండి మీ తల్లిదండ్రులు కొట్టవద్దు, మనం కన్నులో పేరుతున్నాం. కొడితే బాగా కొట్టుకొని చిన్న కొట్టదు వాళ్ళని, ముత్యాలు కొడితే ఊరంతా గొప్ప చేస్తారు ముసలు. అంటే కొట్టిన పేరు అవుతుంది, ముట్టుకున్నా కొట్టిన పేరు అవుతుంది. కొడితే బాగానే కొట్టాలి ఇక, అంతే కదా. కానీ దేవి వారు ఒక్క మాట అడిగారు. ఏం మాట అడిగారు? ఏం మాట అడిగారో చెప్పమంటారా దేవి? వారు కాశీకి వెళ్తారని అన్నారు. నువ్వేమన్నావు? నేనా? నేనేమంటాను దేవి? ఏమన్నావు? నా భార్యకు మాటిచ్చాను, నా భార్య మాటను చెబుతాడని చెప్పాను. నా భార్యను అడిగి వస్తాను. ఒకవేళ నా భార్య వెళ్ళమని చెప్తే అప్పుడు వెళ్ళాలే, కానీ మీరు వెళ్తానంటే నేను వెళ్ళగొట్టడానికి కూడా నాకు అధికారం లేదు. నా భార్యను అడుగుతానని అన్నాను. మరి వాళ్ళను వెళ్ళగొట్టమంటావా ఉంచమంటావా? వాళ్ళ ఇంట్లో ఉంటే రద్దీ, మనం ఎక్కడ దేవి ఉన్నా మనల్ని చూస్తున్నారు వాళ్ళు. రద్దీ అని ఒక మాట అంటున్నారు, కానీ వాళ్ళు వెళ్ళిపోతే ఇంట్లో పనులు చేస్తారే. నేను లేనా అన్నిటి కట్టుకున్న దానికి? అమ్మలాగా, చెల్లెలాగా, భార్యలాగా కాశీకైన పోని వాళ్ళ రోజులు రాబోతాయి. వాళ్ళు కాశీకి పోతుంది, వాళ్ళ కాటికి పోతుంది. మనకు మంచి రోజు వస్తాయి. మనకు మంచి రోజు తల నుంచి తెగిన వెంట్రుక ఏరేవన పోతుంది. వాళ్ళకి పోతుంది, ఎక్కడ పాడవుతుంది, ఎక్కడ నాశనం అవుతుంది. నాకు పని రాదా, పాట రాదా, నాకు అన్ని తెలియదా. వాళ్ళు ఉంటుందా మన బ్రతక వెళ్ళగొట్టమంటావా? నువ్వు ఎక్కువ మాట్లాడితే అసలే నువ్వు సుకుమారువి, నీకు తల నొప్పిగా ఉంటుంది. కూర్చో. వాళ్ళ ముఖం కూడా చూడండి, ఇక్కడ